హలో అందరికీ. ఈరోజు బెండకాయలతో క్రిస్పీ ఫ్రై చేస్తాను. చూడండి, చిన్న చిన్న బెండకాయలు తీసుకొని నాతగా ఉండాలా, ఇలా సన్నగా పొడుగ్గా ఒక బెండకాయని 4 పీసులుగా కట్ చేసుకోవాలా. అన్నీ ఇలాగే కట్ చేసుకొని పెట్టుకోవాలా. ఒక బౌల్లో వేసుకొని 2 టేబుల్ స్పూన్ శనగపిండి, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు పొడి, కారపొడి, కొంచెం ధనియాల పొడి, కొంచెం పెప్పర్ పొడి, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం వేసుకొని బాగా కలిపేసుకొని ఆ ముక్కలకు పిండి అంతా పట్టేలాగా కలుపుకొని కొంచెం నీళ్ళు అలా చల్లుకొని కొంచెం బాగా కలిపేస్తే ముక్కలకు శనగపిండి అంతా కూడా బాగా పడుతుంది. కాలినప్పుడు క్రిస్పీగా ఉంటాయి. కావాలంటే కొంచెం రైస్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇలా కలిపి అప్పుడే వేసుకోవచ్చు, లేదంటే ఒక 10 నిమిషాల తర్వాత అయినా వేసుకోవచ్చు. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఇలా ఒక్కొక్కటిగా అంటుకోకుండా పీసులు ఒక్కొక్కటిగా విడదీసి వేసుకోవాలా. చాలా బాగుంటుంది, అందరూ ట్రై చేయండి. ఇలా అన్నీ వేసేసుకొని కొంచెం ముక్కలకు అంటుకోకుండా విడివిడిగా వేసుకోవాలా. అన్నీ ఇలాగ వేసుకొని కొంచెం కలర్ వచ్చేంత వరకు, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాలనిచ్చేసి కొంచెం అలా కలుపుకుంటూ కాలిన తర్వాత తీసేసుకోవడమే, అంతే సింపుల్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే, క్రిస్పీ బెండకాయ ఫ్రై రెడీ. అన్నీ ఇలాగే వేసేసుకుంటే సరిపోతుంది. అలాగైనా తినచ్చు, లేదా సాంబార్ అన్నం, రసం అట్లా ఉన్నప్పుడు నంచుకోవడానికి డిఫరెంట్గా బాగుంటుంది, చాలా బాగుంటుంది. అందరూ ట్రై చేయండి.